నెల్లూరు మీదుగా పగలు అనుమతి లేని కారణంగా బూడిద బల్కర్లు ముత్తుకూరు మీదుగా ప్రయాణించడం వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం ఏపీ జెన్కో రోడ్డు జంక్షన్లో బూడిద బల్కర్లను టీడీపీ బీజేపీ నాయకులు అడ్డుకొని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నీలం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల నుంచి ఫ్లై యాష్ తరలించే బల్కర్లు కారణంగా మండల ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా 83,000 కేజీల లోడు కలిగిన బల్కర్ ప్రయాణించే రోడ్డు ముత్తుకూరు ప్రాంతంలో ఉందా అని ప్రశ్నించిన నీలం బూడిద బల్కర్లను ముత్తుకూరు మీదుగా ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేళ్లపాలెం సంపతరెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, ఐటీడీపీ అధ్యక్షుడు తిరుమల శెట్టి సతీష్ నాయుడు, అక్కయ్య గారి ఏడుకొండలు, వేల్పుల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మనకి ఇక్కడ ముత్తుకూరు మండలంలో కంపెనీలు వచ్చినాయి, మన జీవితాలు బాగుపడతాయి, ఏదో పిల్లల జీవితాలు అందరి జీవితాలు బాగుంటాయి అనుకుంటే ఈ వచ్చిన కంపెనీల వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఇక్కడ ఫ్లై యాష్ చూసుకుపోయే బల్కర్లు వాటి కెపాసిటీ వచ్చేసి 38 టన్నుల నుంచి 39 టన్నులు. అదేవిధంగా బండి వెయిట్ వచ్చేసి 18,000 టన్నులు, 1800 టన్నులు, 18 టన్నులు, మొత్తం కలిపి 83 టన్నులు ఉంది. 83 టన్నులు తిరిగే కెపాసిటీ రోడ్లు ఇక్కడ ఉన్నాయా అంటున్నా. ఇక్కడ చూస్తే అక్కడ రూరల్ నియోజకవర్గ పరిధిల వరకు 4 లైన్ రోడ్డు వేసినారు. ఇక్కడ అక్కడి నుంచి సరేపల్లి నియోజకవర్గం ఎంటర్ అయ్యే నుంచి డబల్ రోడ్డు ఉంది. ఈ డబల్ రోడ్లో ఇంత పెద్ద బల్కర్లు పోతున్నాయి. కార్లు, బస్సులు, కంపెనీల బస్సులు, 2 వీలర్స్, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విధంగా చూస్తే ఇంకొకటి, ఇది కంపెనీల బండ్లు అక్కడ నెల్లూరు రూరల్ వచ్చి వాళ్ళు రాత్రులు మాత్రమే అలౌ చేస్తున్నారు, పొగులు పానీయడం లేదు. పొగులు అక్కడ వాళ్ళు పానీయలేదని చెప్పేసి ఈ బండ్లు మా ముత్తుకూరు మీద చేస్తున్నాయి. ముత్తుకూరు సెంటర్ నుంచి ఈ రోడ్లో సర్వీస్ రోడ్డు కూడా వచ్చి మాకు ఆ వ్యాపారస్తులు అయితే అల్లాడిపోతున్నారు. ప్రజలు నానా బాధలు పెడుతున్నారు. ముత్తుకూరు మండల హెడ్ క్వార్టర్లో వచ్చిన ప్రజలు అక్కడ ఏదో పని మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బల్కర్లు భయపడిపోతున్నారు. అదిగాక బల్కర్లు పోతుంటే వాటి వెనక పైన ఆ ఫ్లై యాష్ సుడులు కొడతా తిరిగి జనాల కళ్ళల్లో అంగళ్ళలో బయట రోడ్డు మీద పడిపోతూ ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే టూ వీలర్ తోలే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో బూడిద పడిపేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి చూస్తే ఈ బండ్లు ఈ బల్కర్లు పొడుగు ఎక్కువ ఉండటం వల్ల, టన్నేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల వీటి ముత్తుకూరు మీద పోయి పంటపాలెం నుంచి ఆ పోర్ట్ రోడ్ ఎక్కుతున్నాయి. ఆ పోర్ట్ రోడ్ ఎక్కే పంటపాలెం ఇంకా టర్నింగ్ లేదు. ఆడ అసలు ఈ బల్కర్లు తిరిగే కెపాసిటీ లేదు. అక్కడ వీళ్ళ బలవంతంగా వీళ్ళు అక్కడ పోవటం ముఖ్యంగా అక్కడ ప్రాణాలు ఎంతో పోతున్నాయి. మీరు గమనిస్తే కాసిన టికెట్ తీయండి, పంటపాలెంలో నెలకు 2-3 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఏంది దారుణం? ఇది ఒక సహించే క్వశ్చన్ లేదు, ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ మా ప్రాణాలు పోతే మా ప్రాణాల కంటే ఎక్కువ అని అడుగుతున్నాం. ఇది ఇంకోటి మీకు తెలియజేస్తుంటే, గౌరవ కలెక్టర్ గారు మా పోయిన నెలలో పెడతాపురం పంచాయతీకి ప్రజావేక్షణ కార్యక్రమం వచ్చినప్పుడు కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు అదే స్పాట్లోనే గౌరవ ఎస్పీ గారికి ఫోన్ చేసి ఎస్పీ గారిని పరిష్కారం చూపించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పీజీఆర్ఎస్లో కూడా పెట్టినాం, కానీ ఇంతవరకే పరిష్కారం నోచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ముత్తుకూరు మండల ప్రజల తరఫున మరీ పదవిపడుతున్నాం. దీనికి తక్షణ పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేమేమి కంపెనీలకు వ్యతిరేకం ఉండటం లేదు, కంపెనీ ఫ్లై యాష్ బయట పోకూడదు అనటం లేదు. పోవాలి, ఎంత వాళ్ళ కెపాసిటీ ఎంత ఇచ్చినారో అంత కెపాసిటీతో బండ్లు పోవాలా. ఈ సమస్యను కూడా గౌరవ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమౌళి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. అందరు అధికారుల దృష్టికి ఆల్రెడీ తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కూడా పరిష్కారం ఏర్పాటు చేస్తామని చెప్పి, పరిష్కరిస్తారని చెప్పి కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం. ముఖ్యంగా పగలైతే మాత్రం తిరగడానికి వస్తూనే లేదు, ఇటు ముత్తుకూరు మీద అసలు రావడానికి లేదు. పోయేది ఉంటే నైట్ పోవాల్సిందిగా ఏ విధంగా నెల్లూరులో అయితే అలౌ చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ జెన్కో రోడ్ వరకు ఆపేసేసి ఈ ముత్తుకూరు నెల్లూరు రోడ్లో పగలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ బల్కలు రాకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.